హలో ఎవ్రీవన్, మేము ఈరోజు కారపూస పోసుకుంటున్నాం. కారపూస పిండి కూడా ఫ్యూచర్లో నేర్చుకోవాలి. ఇట్లా డైరెక్ట్ కంచులు లేసుడు. యాక్చువల్ నాకు కంచులు లేచుడు అంటే భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె ఇల్తుంది అది ఇది అని. కానీ మా అమ్మ మస్తు డేర్గా ఇవి ఇవి దొడ్డు కారపూస అనుకుంటా కదా. దొడ్డు కారపూస అనేది మంచిగా వచ్చినాయి కదా. ఫస్ట్ తిందాం, కొంచెం తిందాం. మా మమ్మీ సన్నపు కారపూస కూడా పోసింది, టేస్ట్ చేద్దాం. బొమ్మ కష్టపడి పోసింది హాస్టల్కి వెళ్ళి వచ్చినందుకు. ఎట్లా దసరా కూడా తిందా చెంప ఆవా మీరు ఏం వేసిన కరకర ఉన్నాయి. నేను ఇల్లేదని చెప్తే ఇళ్ళకి చెప్పు. కందిపప్పు, శనగపప్పు, బొబ్బరి పప్పు, చిక్కుడు పప్పు, శనగపప్పు, అన్ని పప్పులు వేసి శనగపప్పు, కందిపప్పు, ఇంకా మా మమ్మీ చెప్పిన పప్పులు అన్నీ వేసి మిక్స్ చేసి అండి. నిజంగా మంచిగా వచ్చినాం. అవే అమ్మ అసలు నేను వేయాలా కంచుట్లా కొంచెం అట్లా అంటది మా అమ్మకి. భయం అవుతుంది నేను కంచు దగ్గరికి పోతే. అంటే నాకేమవుతుంది కాదు, ఇదేయడం వల్ల వేరేటోళ్ళకి ఏమైనా అవుతుందేమో అని. ఇంట్లో నిండా నింపింది. కావమ్మ ఇదేం పెట్టినావే గిది? ఓ గివి పెట్టినావా అమ్మ? ఇది గిది పెట్టింది, గి 4 లైన్లో ఇది. ఓ అన్ని పోతుంది మా అమ్మ. ఇక గిది గిది తను పోతే మురుకులు అవుతాయి. ఇవి దీంతో పోతే చిన్న కరపూసలు అవుతాయి. ఇంకా చిన్నగా కావాలంటే దీంతో పోతారు. ఇంతగానం ఇంత చిన్నగా వద్దులే మనకని ఇంత. ఇక మా అమ్మ ఇక గిదింత వచ్చినట్లుంది. ఇద్దామా చూపిస్తున్నా ఒక్క నిమిషం. ఇక ఇది వేరే పోసుడు. ఇదేంటి పోసుడం? ఇది వేరే బిల్ల పట్టి పోతుంది. బిస ఒక్కటే కానీ దాంట్లో బిల్లలు వేరే కదమ్మా. అంతేనా? కన్ఫ్యూజ్ అవుతున్నా నేను అంతే. ఇట్లనేమంటారు కానీ రేకులు అంటారు. రేకులు అంటారు ఇట్లని. అవి చిన్న కారపూసలు అవి. చిన్నవి దొడ్డి చిన్న కారపూస, దొడ్డు కారపూస, చిన్న కారపూస, దొడ్డు కారపూస, బిల్ల, రేకులు. అవుతుంది. శత్రువు లెక్కలు ఉన్నారు మా మీద. పక్కనే ఉంటారు. లేదు చెప్పు ఉంచుతా నీకు. ఇంకా చెప్పు. ముట్ట గిట్లా అగ్గి ఎత్తున్నాం, గిట్లా అని పెడుతున్నాం. కింద అగ్గి వేయాలి. ఏంటిది కంచుట్లా కాలుతాయి. అది గారెల పుల్ల. అది అక్కడ నుంచి మా చెల్లె తిప్పుతుంది. ఇక్కడ నుంచి పొగ వస్తుందట. పొగ వచ్చి